హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నా బిజినెస్ వచ్చేసి పర్లేదండి, బాగానే నడుస్తుంది. అంటే చాలా బాగా నడుస్తుంది అని అనుకుంటున్నాను. అంటే టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏమంటే బాగుపడతా అంటే ఎలా అంటే ఒకరు శారీ తీసుకున్నారనుకో, ఆ శారీ వాళ్ళకి నచ్చింటుంది అనుకో, వేరే వాళ్ళకి నచ్చింటుంది అనుకో, అప్పుడు చెప్తారనమాట. ఎలా అది కలర్ పోద్ది, అది మించిపోయిద్ది, అలా అయినా ఎందుకు చెప్తారండి? అస్సలు అర్థం కాదు. జనాలు కొంతమంది వచ్చే వాళ్ళని కానీ రాకోకున్నట్లు చేస్తారనమాట. నచ్చితే గిట్టితే తీసుకోండి, లేకుంటే లేదు. మళ్ళీ 50 రూపాయలు తగ్గిదు, 100 రూపాయలు తగ్గిదు. మీరు మేము 50 రూపాయల లాభానికి నెల అంతా కాయాలి. ఇచ్చేది వారానికి 100 రూపాయలు అస్సలు ఇరు. అయినా నేను అట్లే రొటేషన్ చేసుకుంటూ వస్తాను. బయట జనాలు ఎలా అంటే 50 రూపాయలు తగ్గిదు, 100 రూపాయలు తగ్గిదు అంటారు. ఇప్పుడు మేము 1000 రూపాయలు చెప్పిన శారీ 800కి ఇచ్చినామనుకో, అదే రేటే నేను అందరికీ చెప్తాను అనమాట. ఎందుకంటే అందరూ ఒకే ఏరియాలో ఉంటారు కాబట్టి ఎక్కువ చెప్పలేను, అక్కడ తక్కువ చెప్పలేను. అలా అని ఇంక ఇచ్చిన రేటుకే చెప్తాను. చూడండి, 1000 రూపాయల శారీ ఇట్లా 800కి ఇచ్చాను అని క్లియర్గా చెప్పింటాను. 50 రూపాయలు తగ్గిదే అని అనేవాళ్ళు ఉంటారు. అట్లా 50 రూపాయలు అందరికీ తగ్గిస్తే మిగిలేది ఏంటి? అస్సలు అర్థం కాదు. పర్లేదులే, ఒకవేళ వేరే వాళ్ళకి 50 రూపాయలు ఎక్కువ చెప్దామంటే తనకి ఆ రేటుకి అమ్మేవు కదా అని క్వశ్చన్ వేస్తారు. అందరూ ఇంకా పనికి పోయే వాళ్ళే కదా, ఇంక వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అలా అని పాపం అని కూలి పని చేసుకొని పోయే వాళ్ళకి ఎందుకు రేట్ ఎక్కువ వేయాలా, తక్కువ రేట్లోనే చూద్దాం, తక్కువ రేట్లోనే వేద్దామని వేస్తాను. అది మనకే బొక్కపడొద్దు అనమాట. ఇంకొకరు ఎలా అంటే నాతో 1000 రూపాయలు అట్లా ఉద్ర చేసిపోతారు, వేరే షాపుల్లో తీసుకుంటారు. అక్కడ నాది కంప్లీట్ చేయరు, అక్కడ వాళ్ళది కంప్లీట్ చేయరు. పోనీలే అని అలాగే వదిలేసాను అనమాట. అలా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఇంక ఇలానే కస్టమర్స్ చెప్తా ఉన్నాను, మీ కాలైనా జరిగేది అని. ఇంకొక విషయం ఏమంటే తెచ్చిన రోజుకి బాగా పోతాయి డబ్బులు, అట్లే నిదానంగా ఇస్తారు, లేదనట్లేదు. తీసుకొని మన గురించి బ్యాడ్గా చెప్తారు చూడు, అది మన వాళ్ళంటే మా వాళ్ళు ఏ ఊరు లేరు. ఒక్కరే నాకు నెగిటివ్గా చెప్పేది ఎక్కువ, ఒకరేలే అంతే. అక్కడ నాతోనూ బాగుంటుంది, జనాలతో అట్లా చెప్తుంది అనమాట. వాళ్ళు మళ్ళీ తనే ఎక్కువ అందరికీ చెప్పేది. ఎలా ఆడ బాగాలేదు, బట్ట బాగాలేదు, ఈ షాపుల్లో బట్ట బాగాలేదు, నీతో బట్ట బాగుంది అంటుంది, 50 రూపాయలు తగ్గిదు అని తనే అంటుంది అనమాట. ఈ శారీ గురించేనండి టాపిక్. ఇది చూసేకి మాత్రం సూపర్గా ఉంది. 550 ఫ్రీగా 550గా అమ్మాను. చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి ఈ సీర గురించే చూడండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది దూరం నుంచి చూసి మించి అనుకున్నారు, ఇది మించి కాదండి. మించి ఎలా అవుతుంది అంటే దగ్గర చేతిలో పెట్టుకొని చూస్తేనే కదా మించా లేదనేది తెలుస్తుంది. దీంట్లో గోల్డెన్ జరీ వచ్చిందనమాట. క్లాత్ మాత్రం క్లాస్గానే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది దూరం నుంచి చూసేసి ఏమంటారు, ఇది కలర్ పోద్ది, మరి ఏమో మించిపోయిద్ది, తీసుకున్న వాళ్ళని కానీ తీసుకోకున్నట్లు చేస్తారనమాట ఈ జనాలు. మళ్ళీ వాళ్ళే చెప్తారు, ఇలాంటివి బాగున్నాయి, ఇలాంటివి తెచ్చి పెట్టు అని. కొంతమంది ఎలా అంటే నాతోనే ఫొటోస్ తెప్పించుకుంటారనమాట. ఎలా వాళ్ళు వేరే షాప్కి పోయింటారు, ఇలాంటి మోడల్ శారీస్ ఉన్నాయా అని అడుగుతారు. నాకేం ఫీల్ లేదండి, ఎక్కడైనా దొరికినాయి తక్కువ రేట్లో ఉంటే చూసుకోండి. ఎందుకంటే కూలి పనికి పోయేవాళ్ళు కదా, ఎందుకంత రేట్ వేసేది అని. నాకిన్న మీ షాపుల్లో వేరే షాపుల్లో తక్కువ రేటుకి దొరికితే కంపల్సరీగా తీసుకోండి అని సపోర్ట్ చేస్తాను. కానీ వాళ్ళు నాతో తీసుకోలేదు, వేరే వాళ్ళతో తీసుకుంటారు, భేదభావమే లేదండి.